సార్ ఐ హ్యావ్ ఏ క్వశ్చన్. ఏడు వర్క్ లైఫ్ బ్యాలెన్స్ ఉంటుందా? ఆహా, ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టుకొని కూడా ఎంత కాన్ఫిడెంట్గా అడిగారు క్వశ్చన్. చెప్పాలా? అందరు చెప్పాలా? వద్దు, ఉంటుంది ఉంటుంది. వర్క్ ఎక్కువ, లైఫ్ తక్కువ. కెరియర్ గ్రోత్ ఎలా ఉంటుంది సార్? ఎస్, చాలా గ్రోత్ ఉంటుంది. ఓకే. కానీ కంపెనీకి, మీకు కాదు. మీరు సేమ్ డిజిగ్నేషన్లో 3 years ఉంటారు. చీప్ లేబర్లా. వీకెండ్స్ ఆఫా సార్? పేరుకే ఆఫ్. సాటర్డే పార్టీస్ ఆఫ్, సండే ఫన్ డే ఆఫ్, ఓన్లీ వర్క్. నేను మాత్రం పికిల్ బాల్ కోర్టులో ఉంటాను. మీరందరు జాబ్స్ కోసం వస్తారు, కానీ మేము ప్రాఫిట్స్ కోసం మిమ్మల్ని హైర్ చేస్తాం. ప్యాషన్, ఫ్యామిలీ, కల్చర్, ఫ్రెండ్లీ ఎన్విరాన్మెంట్ ఇవన్నీ పవర్ పాయింట్లో మాత్రమే. బయట మీరందరూ బానిసలు, కట్టు బానిసలు. అప్పుడే బీబీసీ రేంజ్లో ఇచ్చుకుంటాడు పిక్చర్. ఏంటిది? శాలరీ డిలేస్ అయితే స్టార్ట్అప్ ఫేస్ అంటాము, ఓవర్ టైం చేస్తే లెర్నింగ్ అంటాము. ప్రాబ్లం ఏదైనా అన్ని మా ఫేవర్గా మార్చుకుంటాం. శాలరీ 25K ఇన్ హ్యాండ్. మ్యామ్, హానెస్ట్ గా చెప్పాలంటే ఈ శాలరీకి హైదరాబాద్ లో కొంచెం సర్వే అవ్వడం కష్టం మ్యామ్. మేము హానెస్ట్గా చెప్తున్నాము, ఈ శాలరీకి చాలా మంది రెడీగా ఉన్నారు బయట. ఈ అమ్మాయి ఏంటిది తేడాగా ఉంది, గుండె గుడేసుకుంటుంది. తేడాగా ఉంది. ఏం జరుగుతుంది? గాయ్స్, you all look so fresh and extremely confident. Wow, very nice. I love my employees. అమ్మో అమ్మాయి, I love my employees. Where are my employees? I love my employees. We are family. Guys. We are family. Yes, I love my employees. చెఫ్ అందరూ హానెస్ట్ లెవెల్స్ పడిపోయినాయి. ఏదో గ్లిచ్ వచ్చింది, ఏమైంది? కొత్త రెసిపీ ఒకటి కుక్ చేస్తున్నా, చిన్న గ్లిచ్ వచ్చింది, సెట్ అవుద్ది. అదే పనిలో ఉన్నా. అసలు నువ్వు కేఫ్ ఓనర్ కలిసి ఏం ప్లాన్ చేస్తున్నారు? చెప్పు చెఫ్. మెల్లగా అన్నీ తెలుస్తాయి, వెయిట్ చేయి.